తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో తెలంగాణ సర్కార్ చర్చలు సఫలమయ్యాయి. ఇక కార్మిక సంఘాల జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఇక ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన సర్కార్ వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఈ కమిటీలో నవీన్ మిట్టల్, కృష్ణ భాస్కర్, లోకేష్ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉన్నది కాబట్టి ఆర్థిక పరమైన అంశం లేకుండా మరి ప్రభుత్వానికి ఎలాంటి భారం పడదు కాబట్టి మరి మీరు ఖచ్చితంగా ఆర్టీసీని కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరిగింది. మరి ఈ మూడు సమస్యలు కూడా మరి మంత్రివర్యులు మరి మిగతా ఎమ్మెల్యేలు మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి వారితో ఒప్పించి మరి మీకు ఏదైతే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి కార్గిల్లో మార్చుటీలు అనేటువంటిది మరి చేపట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి దానికి కూడా మరి మీరంతా ఆలోచించి మరి పెద్ద మనిషి చేసుకొని మీరంతా ఈ సమ్మెకు ఏదైతే మరి కొంత వాయిదా వేసుకోవాలని మంత్రి గారు కోరిన కాబట్టి ఈరోజు మా జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈ సమ్మె వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి కార్మికులంతా ఇది గమనించి మరి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయిపోయిందా? ఈరోజు నా పేరు కత్తుల యాదయ్య, బహుజన కార్మిక యూనియన్ జనరల్ సెక్రటరీ, జేఏసీ కో కన్వీనర్. మరి ఈరోజు గౌరవనీయులు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో దాదాపు సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చ జరిగింది. మరి మా సమస్యల మీద అన్నిటి మీద సానుకూలంగా స్పందించిండు. 3 గంటల పాటు క్లుప్తంగా విషయాలన్నీ అర్థం చేసుకొని అందులో దాదాపుగా 8 డిమాండ్లు ఓకే చేసిండు, ఒప్పుకున్నారు. మరి ఒక 3 డిమాండ్లే ప్రభుత్వంలో విలీనం, 2021 పే స్కేల్, తర్వాత ట్రేడ్ యూనియన్స్. వీటిని ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో మిమ్మల్నే పిలిపించి మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తాం. కావున రేపు భారతదేశం మొత్తంలో మిలిటరీ కవాత్, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మిలిటరీ కవాత్ అని రేపు 7వ తారీఖు నాడు భారతదేశం మొత్తం కవాత్ జరుగుతూ ఉంది కాబట్టి